మొన్న రేవంత్ రెడ్డి గారు సవాల్ చేసినారు. ఖర్గే సాబ్ సభలో సవాల్ చేసిండు. ఏమని చేసిండు? నేను రైతుని రాజుని చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుకి న్యాయం చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయమైంది, నేనే చేసిన అంటుండు. సరే సవాల్ వేసిండు. సవాల్ వేసినప్పుడు ఏమనాలి, దానికి ప్రతి సవాల్గా మా కేటీఆర్ గారు తీసుకున్నారు. కేటీఆర్ గారు తీసుకొని ఏం చెప్పిండు, మొన్న నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, నీకు కేసీఆర్ కాదు, నీ కేసీఆర్ స్థాయినిది కాదు, నేను వస్తా 8 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లకి నేను వస్తా, నేను వచ్చి 11 గంటలకి వెళ్తా, నువ్వు దమ్ముంటే నువ్వు రా, ఇద్దరము ఊకే నువ్వు ఆడా నేను ఈడ కాదు మాట్లాడితే ఇద్దరము ఫేస్ టు ఫేస్ కూర్చొని ప్రజల ముందు లైవ్లో మాట్లాడదామని చెప్పిండు. దానికి ఏం చేసిండు మన రేవంత్ రెడ్డి, అమ్మ ఇదేటో ఉందిరా కథ అనుకొని ఏం చేసిండు, ముందే స్కిప్ అయిపోయినా, ఆడికి ఢిల్లీకి స్కిప్ అయిపోయినా. అయినా రేవంత్ రెడ్డి అని నేను ఒకటే చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా, అసలు రైతుని రాజుని చేసింది అది నువ్వు నేను మాట్లాడుకుని కాదు, నువ్వు ఏ ఊరికన్నా పోయి ఏడికన్నా పోయి ఒక మైకు పెడితే చాలు, వాళ్ళు తిట్టరా మనం అనని మాటలు అంటారు, ఎంత గలీజ్గా అంటారో వాళ్ళు కూడా చూస్తారు. కేసీఆర్ ప్రతిసారి ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్తో పోల్చుకుందాం అని చెప్పి ఆయన ఆలోచిస్తాడు. నువ్వు మామూలుగా చిన్న సోషల్ మీడియాలో ఒక 2 పోస్టులు పెడితేనే నువ్వు ఆగమాగం అవుతావు, అంత పెద్ద కేసీఆర్ దగ్గర పోయేంత స్థాయి ఉన్నదా నీకు? ప్రజలు గమనిస్తున్నారు అందరూ. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మొత్తం 100% మేమే గెలుస్తాం, అదే సర్పంచ్ మొత్తం మేమే కొడతాం అంటున్నారు. సర్పంచ్ అంత దూరం ఎందుకు పోతున్నావు? ఇప్పుడు నువ్వు ఏం చెప్పినావు, నువ్వు మొన్న కూడా మన కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీకి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు, అది ఏమైంది? అది ఇచ్చినాకనే వెళ్తా అన్నావు, అది ఇప్పుడు ఒక 42% రిజర్వేషన్ ఇవ్వక ముందుకే ఇప్పుడు నువ్వు పోతున్నావు. అది చాలా తప్పు, అది ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లలో ఇప్పుడు చూసిరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో ప్రజలు అందరూ చూసినారు. ఏం లేదు, ప్రజలు కూడా అయిపోయింది, సరే మేము బాధపడ్డాం, చేసినాం, ఓటేసినందుకు మాకు ప్రతిఫలం మాకు ఇట్లున్నది, అందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఎలక్షన్లు స్థానిక ఇంకా 3 సంవత్సరాలు అయితే స్థానిక ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు ఇక ఓటేసి ఓటు పరంగానే చూసుకుందాము, ఇక అయిపోయింది కథ, ఇది ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం, ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ అనేది నమ్మొద్దని చెప్పేసి ప్రజలకు మంచిగా అర్థమైపోయింది.